వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఏపీలో మున్సిపల్ ఎన్నికల పండగ రాబోతుంది. పురపోరులో కూటమి దమ్ము చూపించబోతుందా? వైసీపీ నెగ్గబోతుందా? కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ప్రతిరోజు ఎన్నికల హడావిడే ఆ రెండు పార్టీల మధ్య కనిపిస్తుందా? పంచాయతీ ఎన్నికలకు ముందే మున్సిపల్ ఎన్నికలపై నారా లోకేష్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? పురపోరు సత్తా చాటేందుకు నువ్వా నేనా అంటున్న కూటమి వర్సెస్ వైసీపీ పార్టీలు అభ్యర్థులను గుర్తించిందా? ఎస్ఐఆర్ గడువు ముగిసిన 2 రోజులకే నోటిఫికేషన్ రాబోతుందా? ఇవన్నీ ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాబోయే సెప్టెంబర్ నెలలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ కొత్తగా నియమితులైన జోనల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన తొలి అధికారిక సమావేశంలో కీలక దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సమాయత్తం చేయాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. లోకేష్ వెల్లడించిన వివరాల ప్రకారం తొలుత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. అందరికంటే చివరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతుందనే సస్పెన్స్ కు నారా లోకేష్ తెరదించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని 3 పార్టీల నడుమ 80-15 నిష్పత్తిలో సీట్ల సర్దుబాటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఫార్ములా ప్రకారం తెలుగుదేశం పార్టీ 80% సీట్లు, జనసేన పార్టీ 15% సీట్లు, భారతీయ జనతా పార్టీ 5% సీట్లతో పోటీ చేయనున్నాయి. అయితే స్థానిక పరిస్థితులను బట్టి అక్కడక్కడ అవసరమైన మార్పులు జోనల్ కోఆర్డినేటర్లకు లోకేష్ సూచించారు. ఎన్నికల సమరానికి ముందు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు టీడీపీ అధిష్టానం శ్రేణులకు పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయాలతో పాటు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం మొత్తం 45 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం మొత్తం 45 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. టీడీపీ ప్రజా ప్రతినిధులతో పాటు వివిధ పదవుల్లో ఉన్న నాయకులంతా తప్పనిసరిగా వారానికి కనీసం 4 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని వివరిస్తూనే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది. అయితే వైసీపీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులను పెట్టిన విషయాలన్నిటినీ జనంలోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. దాంట్లో భాగంగానే జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరించినట్లుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సాయికృష్ణ లాకప్ డెత్, ప్రశ్నారావణ్ కేసులు, విశాఖ మత్స్యకారుల మిస్సింగ్, డిఎస్సి అక్రమాలు, ఇలా అన్ని అంశాలపై కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు వైసీపీ కూడా అదే దూకుడుగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుంటే కూటమి మాత్రం అసెంబ్లీ ఫార్ములానే అమలు చేస్తున్నట్లు మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇక ఎన్నికల శంఖారాగం మోగటానికంటే ముందే జనం మధ్యకు వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే కూటమి లక్ష్యంగా జనంలోకి వెళ్తుందట. మరి సెప్టెంబర్లో జరగబోయే ఈ ప్రతిష్టాత్మక స్థానిక పోరులో కూటమి ఏ రేంజ్లో క్లీన్ స్వీప్ చేయబోతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.